గురుగారు వేద స్వరూపుడిగా ధర్మమూర్తిగా శ్రీరాముడి యొక్క మూర్తిమత్వాన్ని, అలాగే ఆదర్శ గృహిణిగా లోకపావనిగా సీతాదేవి ఔన్నత్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసి సాక్షాత్ రామాయణాత్మన. రామచంద్రమూర్తి మూర్తిభవించిన ధర్మస్వరూపుడు, రాక్షసుల చేత కూడా ప్రశంసింపబడినటువంటి ధర్మస్వరూపం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. అందరికీ జ్ఞాపకం ఉన్న శ్లోకాల పాదాలు ఇవి. రాముడు ఏది చెబితే, ఏది ఆచరిస్తే, ఏది పాటిస్తే, ఏది అనుసరిస్తే అది ధర్మం. లోకేస్మిన్ లోకంలో సాంప్రతంలోకే గుణవాన్ కశ్చివీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత 16 గుణములతో ఉండేటటువంటి పరమదైవం, వేదానికి ప్రతిరూపంగా ఉండే దైవం రామచంద్రమూర్తి. విశ్వామిత్రుడు తనకు మాత్రమే బోధించిన బల అతి బల విద్యలను గురువు అనుమతితో తమ్ముడికి బోధిస్తాడు. ఏకకాలంలో రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు బల అతి బల విద్యలను ప్రసాదించడు. రాముడికి మాత్రమే బోధిస్తే రాముడు గురువు అనుమతితో తమ్ముడికి బోధిస్తాడు. అలాగే తాటక పైన బాణప్రయోగం చెయ్యమని విశ్వామిత్రుడు కోరగా, మా తండ్రి గారు చెప్పారు కాబట్టి మీ మాట వింటున్నాను, బాణప్రయోగం చేస్తాడు. ఏది చెప్పినా తండ్రి మాట, ఏది చేసినా ధర్మము. తన కోసం కాదు, ధర్మం కోసం జీవించిన కారణం చేత రాముడిని ధర్మమూర్తి అనాలి. ఆదర్శ స్త్రీ సీతాదేవి. భర్త మనసులో ఏముందో తెలుసుకొని అయోధ్య నగరాన్ని విడిచి ముందుకు అడుగు వేసే సమయంలో సీత ముందు కాలు, తదుపరి రామలక్ష్మణులు. కానీ పర్ణశాల పంచవటి శరభంగ ఋషి ఆశ్రమం, రాముడు ముందు సీత వెనక లక్ష్మణుడు. సీత ముందు నిష్కంటకం చేస్తూ వెళుతుంది. అయోధ్య నుంచి మొదటగా ప్రయాణం, రామ రక్షణ. రాముడు తన వద్ద లేడు, రావణుడున్నాడు ఎదరగా. కానీ ఆ రావణుడితో సంభాషించే సమయంలో చేతిలో అంత గడ్డి పరక పట్టుకొని, అంటే నీవు ఇలాంటి వాడివి అని అర్థం ఒకటి, పరపురుషుడిని స్త్రీ చూడకూడదు కనుక మధ్యలో తెరగా ఇది అర్థం. కాకాసుర రాక్షస సంహార సమయంలో గడ్డి పరకనే నా భర్త రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రంగా సంధించిన వృత్తాంతం అని కూడా మనసులో జ్ఞాపకం చేసుకుంటూ వివిధ రకాలుగా అంత చిన్న గడ్డి పరక పట్టుకొని, దీనోవా రాజ్యహీనోవా, నా భర్త ఎలాంటి వాడైనా నాకు భర్త, ఎలాంటి వాడైనా నాకు దైవం అని మనసులో నిలుపుకున్న సీతాదేవి సౌశీల్యవతి కనుకనే నేటికి ఇన్ని వేల సంవత్సరాల అనంతరం కూడా ఈనాటికి వివాహ పత్రికలని మనం గమనించినట్లయితే ఆ వివాహ పత్రికల పైన సీతారాములు వారి చిత్రపటం మనం గమనించవచ్చు. అలాగే జానక్యా కమలామల అంజలి పుటే, ఈ శ్లోకాన్ని కూడా చూస్తూ ఉంటాం కదా. ఇది విశేషం.